హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరిడా డేస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 4 ఛానల్ ఉంది. అంటే మనకు సెంటర్ ఛానల్ ఇవ్వలేదు, 4 ఛానల్కి ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చారండి రవి గారని. వారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఈ వీడియో మరికొందరికి రికమెండెడ్గా ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. అలాగే వీడియోలోకి వెళ్దామండి. ఇవి వచ్చండి మనకు 2 బుక్ సెల్ బాక్సులు ఆర్డర్ ఇచ్చారండి. అలాగే 2 క్రాస్ బాక్సులు అండి, సరౌండింగ్ బాక్సులు. అయితే మనకు ఇది కంప్లీట్గా 18mm MDFతో చేయడం జరిగిందండి. ఇవి వచ్చండి మనకు హైదరాబాద్ నుంచి రవి గారు మన యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇవి వచ్చండి మనకు మీరు చూడొచ్చండి, కంప్లీట్గా 18mm MDFతో చేయడం జరిగింది. అలాగే మనకు ఫుల్ వుడ్ బ్లాక్ అండి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తానండి. ఎక్కడ క్రాచెస్ కానీ ఇలాంటి ఏమేమి పడ్డం జరగడం ఇలాంటి ఏమి ఉండవండి. పేపర్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంటుందండి. అలాగే మనకు 2 బుక్ సెల్ బాక్సులు అండి. అసలు ఈ వీడియోస్ వేసేవాడిని కాదండి, చిన్న బాక్సులు కదని. అయితే బుక్ సెల్ బాక్సులు ఇప్పుడు వచ్చి నా ఛానల్లో లేవండి. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఆల్రెడీ డూకీ సౌండ్లో చేశానండి, ఇవి కూడా డూకీ సౌండ్కి దగ్గరే చేశానండి. అయితే బుక్ సెల్ బాక్స్లో మీకు ఒకసారి చూపిస్తానండి. ఎదిగండి, హైట్ వచ్చండి, ఈ హైట్ వచ్చి 12 ఇంచులండి. అలాగే డెప్త్ వచ్చండి 8.5 అండి. అలాగే వెడల్పు వచ్చండి 8 ఇంచులండి. ఇవి వచ్చండి మనకు 5.25 డూకీ సౌండ్ ఊపర్లు కండి ఇవి. అలాగే ఇది వచ్చండి ట్విటర్ జీటెక్ లేదండి. మీకు చాలా జనం చూసి ఉంటారు జీటెక్లో ఏదంటే బ్లాక్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ ఉంటుందండి, ఆ ట్విటర్ అనమాట. అదే బ్లాక్ కలర్ అయితే కొంచెం హోల్ పెద్దగా వస్తుందండి. అది వచ్చండి మనకు కొంచెం దాని బాస్కెట్ కొంచెం పెద్ద సైజు ఉంటుందండి. దీని బాస్కెట్ అయితే చిన్న సైజు ఉంటుంది, కానీ 2 పర్ఫార్మెన్స్ ఒకటేనండి. అయితే మనకు అతను ఈ 4 స్పీకర్ బాక్స్లో ఆర్డర్ ఇవ్వడం కాదండి, సెంటర్ ఛానల్ కూడా ఆర్డర్ ఇచ్చారు. అది కూడా అంటే అతను లేట్గా ఆర్డర్ ఇచ్చారండి. అది తయారవ్వడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. అందువల్ల సెంటర్ ఛానల్ బాక్స్ మీకు పరిచయం చేయడం లేదు. ఈ కంప్లీట్గా ఎవరీ ఈశ్వరి మీదకి వాడుకోవడానికి అండి, కంప్లీట్గా ఎవరీ ఈశ్వరి మీదకి వాడుకోవడానికి మాత్రమే మ్యాకింగ్ చేయించుకున్నారండి. అది కూడా ప్రీమియంగా. అయితే మీకు ఇక్కడ చిన్న తేడా కనబడుతుంటుందండి, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా వుడ్ బ్లాక్ తోటి ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ బాక్స్ వచ్చండి, ఇది కూడా బ్లాకే కానీ ఇది కొంచెం మీకు లైన్స్ ఎక్కువ ఉంటాయండి. మీరు బాగా గమనించండి, లైన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే నాకు సరౌండింగ్ బాక్స్లో ఈ లైన్స్ ఇవ్వండి, బుక్ సెల్ఫ్ అయితే నాకు మాత్రం అట్లతో ఇవ్వండి అన్నారు. అయితే ఈ లైన్స్ తోటి ప్రీమియం కానీ దాంట్లో పాత వీడియో ఒకటి ఉందండి, 4 ఇంచ్ బాక్స్లో చేశాను. అందులో చూసాను అనమాట. అందులో చూసి నాకు సరౌండింగ్ బాక్స్లో మాత్రం అదే ఉండాలండి అని అన్నారు. అతని కోసం మళ్ళీగా సపరేట్గా ఈ పేపర్ తెప్పించడం జరిగిందండి. కానీ పేపర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది, అందరికీ నచ్చుతుందేమో అనుకుంటున్నా. అలాగే ఇంకా ఎవరికైనా ఇలాంటి బాక్సులు కానీ ఏమైనా కావాలన్నా కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే పేర్లు కానీ ఫోన్ థియేటర్లు కానీ ఏమైనా కావాలన్నా కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే అండి మనకు ఇంకొక మేజర్ చెప్పేది ఏంటంటే అండి, ఈ మధ్య చాలా జనం నాకు కాల్స్ వస్తున్నాయండి, మీ దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, కాకినాడ బాక్సులు అయితే కాస్ట్ తక్కువ ఉంది అన్నారు. కాకినాడ బాక్సులకి నా బాక్సులు పోల్చకూడదు, అసలు పోల్చొద్దండి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఎట్లా అన్నది అది నాకు తెలుసు. ప్రేమేంగా మీరు కొని చూడండి. అతని దగ్గర ఒక బాక్స్ తీసుకోండి, నా దగ్గర ఒక బాక్స్ తీసుకోండి. నా బాక్స్ ఫినిషింగ్కి ఆ బాక్స్ ఫినిషింగ్కి ఒకసారి చూడండి. తర్వాత నేను వినలే పేపర్ వాడతానండి, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ వినలే పేపర్. అతను వాడేది వినలే పేపర్ కాదండి, డెకోలం సీట్. అంటే ఏమంటారంటే సన్ గ్లాస్ అంటారండి, సన్ గ్లాస్ సన్ బైక ఇవి వాడతారండి వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా 12mm అండి, 12mm వాడతారు. తర్వాత మీకు ఒకటి మీరు రికవరీ పెట్టి వాళ్ళు తయారు చేయడం జరగదండి. వాళ్ళు ఏది తయారు చేశారో మీరు అది పట్టుకెళ్ళవలసిందే. మీకు అట్లా కావాలన్నా కూడా చేసిస్తానండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కాకినాడ టైప్ కావాలన్నా చేసిస్తాను. ఇంకొక పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కరువు ఎక్కువ తీస్తారండి. ఈ కరువు ఉంది కదండి, ఈ కరువు బాగా ఎక్కువ తీస్తారు. అదే 12mm వేసి కరువు నేను 18mm వేస్తున్నా, ఇంత కరువు తీస్తే ఇక్కడికి పోతుందండి. చూడండి ఒకసారి, అక్కడ మహా అయితే ఉండేది నాకు 12mm మిగులుతుంది.
అదే 12 ఎంఎంలోనే అతను కరువు ఇక్కడ వరకు తెగొడతాడండి. అంటే 1.5 ఇంచెస్ సైజులోనే తీసుకుంటున్నారు వాళ్ళు. నేను 1 ఇంచే తీసుకుంటున్నా. వాళ్ళు ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్కువ. హాఫ్ ఇంచ్ తీసేటప్పటికల్లా ఇక్కడ పోద్దండి. ఆ హాఫ్ ఇంచ్‌లో మొత్తం ఆ పక్క ఈ పక్క తీసేటప్పటికి ఏమి ఉండదండి అక్కడ. నీకు ఇందులో స్ట్రెంగ్త్ ఈ కార్నర్‌లో స్ట్రెంగ్త్ అసలు ఉండదండి. మీకు డెకోరం షీట్ వల్ల కాస్తుంది తప్ప గాని నార్మల్‌గా ఇలాంటి పేపర్ ఏస్తే మాత్రం కాయదండి. ఒకవేళ 8 ఎంఎంతో చేయించుకుంటుంటే కొంచెం పర్లేదు. కానీ సబ్బు విషయానికి వచ్చేటప్పుడు కూడా అదే జరుగుతుందండి. సబ్బు విషయానికి వచ్చేటప్పుడు కరువు ఎక్కువ తీస్తున్నారు. అందులో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అందువల్ల మీరు ఒకటి గమనించండి. 12 ఎంఎంతో చేసేది ఒకలా ఉంటది. 8 ఎంఎంతో చేసేది ఒకలా ఉంటది. నేనైతే కంప్లీట్‌గా 18 ఎంఎం వాడుతున్నానండి. ఎందుకంటే మనం బయటికి ఇచ్చేటప్పుడు రేపొద్దున నాకు ఇలా వేరైతే చూపించకూడదనే ఉద్దేశంతోనే నేను 8 ఎంఎంతో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇతనికి ఈ సార్ గారు నేను అన్నాను ఫోన్ వేసుకోండి సార్ అంటే ప్రస్తుతానికి వద్దులేండి సార్. ఇంకా నా టైం ఉంది. ఇంకా ఇక ప్రస్తుతానికి నేను శాంపిల్స్ మొత్తం ఫోన్ గేట్ తయారు చేయించుకున్నా. నెక్స్ట్ టైం అయితే గట్టిగానే మోప్ చేసుకుంటాను సార్. నాకు ఫస్ట్ టైం కదండి అని అన్నారు. దాన్ని బట్టి ఇంకా సార్ గారికి ఇది తయారు చేయడం జరిగిందండి. ఇక ఉంటానండి. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలున్నా కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. జై హింద్.